ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు. విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా బ్రహ్మకమలం తోటి దర్శనంతో భూమాత పరమాత్మ అఖండ మహాసంకల్ప నిమిత్తమై మొన్న ద్వాదశ రోజున భూమాత అర్చన చేసుకున్నాము. ఈరోజు భూమాత సహిత పరమాత్మ అర్చన. భూమాత సహిత ఇదిగోండి భూమి, భూమాత సహిత పరమాత్మ అర్చన. భూమాతని పరమాత్మ ఇముడ్చుకున్నాడు. ఇది బెల్వ చెట్టు. ఒకసారి దగ్గరగా చూపించు. బెల్వ వృక్షాన్ని కొన్ని నెలల క్రితం ఒక ప్రదేశం నుంచి ఈ ప్రదేశంలో ఆవిష్కరించుకోవటం జరిగిన తర్వాత మహత్యంగా గమనించండి వీక్షకులు. రెండు పక్కనే ఇదొక మొలక, రెండు మొత్తం త్రిమూర్తి స్వరూపంగా ఆవిర్భవించింది బెల్వ వృక్షము. ఇది త్రిదళం అని చెప్పని తీసుకొచ్చుకొని ఆ స్వామి ప్రతీకగా ప్రతినిత్యం పూజ చేసుకుంటూ ఆవిష్కరించే క్రమంలో ఈ వృక్షం అనేక దళ వృక్షంగా ఆవిర్భవించింది. ఇవి నిదానంగా వస్తాయి. ఆకులన్నీ కూడా కొంచెం రాలి ఉన్నాయి, నిదానంగా వస్తాయి ప్రతినిత్యం. ఈ శివభగవానుడు ప్రతీక. స్థానమే నమః అంటారు. స్థాణులాగుంటే స్వామి, కదిలితే అమ్మవారు. శివ అంటే స్వామి పరమాత్మ ఈశ్వరుడు. శివ అంటే శివ అంటే కదిలితే అమ్మవారు, స్థిరంగా ఉంటే స్వామి పరమాత్మ అనేటువంటి ప్రతీకగా భూమాతని ధరిస్తూ పరమాత్మ ఆవిష్కరించుకుంటూ వీక్షకులకు విజ్ఞప్తిగా అఖండ మహాసంకల్పాన్ని అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రంలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో భూమాతని ఆవిష్కరించుకుంటూ మొన్న ద్వాదశ రోజు, ఈరోజు చతుర్దశి రోజు పరమాత్మ భూమాతని ధరించినటువంటి పరమాత్మ ఈ స్వామి 2011లో కాశీలో 2011లో అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం నారాయణ వెంకటరమణాచార్యులు వెంకటశేషముల ద్వారా ఆవిష్కరించినటువంటి నామకరణం చేసినటువంటి విశ్వసేవా కేంద్రం యొక్క అధి దైవమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడు 2011లో గంగా స్నానం చేసి 3 రోజులు అక్కడ ఉండి స్వయంగా జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి స్వయంగా తాకించి అభిషేకం చేసి ఒక 50 సెకండ్లు, 1 నిమిషంలో స్వామివారికి జ్యోతిర్లింగ స్వరూపుడికి తాకించి అభిషేకం చేసి తీసుకొచ్చుకొని ఆవిష్కరించుకొని ఆవాహన చేసుకొని 2011 నుంచి ప్రతినిత్యం ద్వాదశ జ్యోతిర్లింగ ఆవాహన చేసుకుంటూ అభిషేకం చేసుకోవటం జరుగుతుంది. మరియు విశ్వచక్రం ద్వారా ఆవిష్కరించబడినటువంటి శ్రీ విశ్వచక్రం రాగి రేఖ మీద యంత్ర తంత్ర మంత్ర అఖండ మహాసంకల్ప సహితంగా విశ్వచక్రం ప్రమాణం ప్రజ్ఞానం బ్రహ్మ ఓం ప్రమాణాయ నమః. దేహాత్మ విచారణ, పరమాత్మతత్వ విచారణ, జీవిత సూత్రం అని ఓంకార బీజాక్షరంతో ప్రమాణాయ నమః 4 వేదాలు, ఉపనిషత్తు, ఇతిహాసములు, భగవద్గీత, విష్ణు సహస్రనామ తత్వం అంతా అఖండ మహాసంకల్పం ఈ శ్రీ విశ్వచక్రంలో 2011లో స్థాపించినటువంటి అఖండ మహాసంకల్పాన్ని విశ్వచక్రాన్ని విశ్వంలోకి విడుదల అవుతూ మరియు
2011లో 18 సార్లు ఈ పుస్తక రూపంలో విశ్వంలోకి వ్యాప్తి, తర్వాత ఆ చక్ర రూపంలో విశ్వచక్ర రూపంలో 2023 నుంచి వ్యాప్తి, 20 సంవత్సరం నుంచి వ్యాప్తిగా ఈ విశ్వంలోకి ఋషి పంచమి నాడు విశ్వంలోకి విశ్వచక్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నది అంటే అపరోక్షంగా విశ్వంలో వ్యాప్తిలో ఉన్నది. రెండవది పరోక్షంగా అనంతకేశవ ఛానల్లో చిహ్న రూపంలో ఉంది. ప్రత్యక్షంగా శ్రీ విశ్వచక్రంలో ప్రతినిత్యము అఖండ మహాసంకల్ప వ్యాప్త నిమిత్తమై భగవదాజ్ఞగా భగవత్ప్రేరణచే భగవత్ప్రీతికై విశ్వ కళ్యాణ నిమిత్తమై విశ్వ శ్రేయస్సుకై విశ్వ జీవన నిత్య జీవన దివ్య జీవన నిమిత్తమై సార్థకత జన్మ కర్మ ధర్మ బ్రహ్మ తత్వ తర్కము విచారణ అవగాహన అనుభవము ప్రమాణము అనే 4 దశల ద్వారా విశ్వవ్యాప్త విశ్వ ప్రయత్న నిమిత్తమై విశ్వచక్రం ప్రతినిత్యం అభిషేకించబడుతూ ఉంటుంది. అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రంలో దాదాపు 1 శతాబ్ది విశ్వచక్రం అయిన తర్వాత రుద్రాక్ష పరమాత్మ యొక్క ప్రతీక. రుద్రాక్ష బ్రహ్మాండ నాయక ప్రతీక శివకేశవులు. తత్వంగా ఈ సేవా కేంద్రాన్ని విశ్వవ్యాప్తిగా అఖండ మహాసంకల్పాన్ని భూమాత పూజ అయింది. ఈరోజు ప్రతినిత్యం జరిగేటువంటి శ్రీ విశ్వచక్రార్చన, నవవిధ భక్తి యోగార్చన, ద్వాదశ జ్యోతిర్లింగ ప్రమాణ స్ఫటిక లింగానికి అభిషేకము, పంచభూత లింగాల ప్రమాణ పంచభూత లింగాల ప్రమాణ రుద్రాక్ష అభిషేకము, పంచభూతాలకు ప్రతీకగా అష్టాదశ శక్తిపీఠాలకు ప్రతీకగా అష్టాదశ శక్తిపీఠ ప్రతీకగా అమ్మవారి అభిషేకము, నవవిధ భక్తి యోగార్చన ఈ అఖండ మహాసేవా సంకల్పంలో అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో జరుగుతూ ఉంటుంది. కావున దీన్ని వీక్షించుకుంటూ ఒక్కసారి స్వామివారిని వీక్షించండి. స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపుడు. రుద్రాక్ష స్వామి బ్రహ్మాండ నాయకుడు. సరే, జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీ విశ్వచక్రం బ్రహ్మాండ నాయకుడు అష్టాదశ శక్తిపీఠ ప్రతీక. వీళ్ళందరికీ ప్రతినిత్యం అనేక సమూహ సకల దేవత నిత్య అర్చనలో పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగ సమన్వయ అర్చన ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. కావున వీక్షకులు దర్శించుకుంటూ ఓం శ్వేతవరాహకల్పి అంటారు. శ్వేతవరాహకల్పం అంటారు. ఒకసారి లఘు పరమాత్మ భూమాత అర్చన చేసుకుంటూ లఘు పూజగా శ్వేతవరాహకల్పం అంటారు. 4,32,000 సంవత్సరంలో శ్వేతవరాహకల్పం అని అంటారు. ఈ శ్వేతవరాహకల్పం అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం జరిగే బ్రహ్మాండ నాయకుడు వద్ద జరిగే అఖండ మహాసంకల్ప విశ్వ కళ్యాణమే ప్రమాణం. ఎవరైనా ప్రత్యక్ష నిదర్శనంగా చూసుకోవచ్చు. 4,32,000 శ్వేతవరాహకల్పము
చతుర్విధ పురుషార్థ నిశ్చయము, తర్వాత అనంతమైనటువంటి కాలము, గోతనామాలు చెప్పుకుంటూ వ్యాపించుంటాడు పరమాత్మ అనేటువంటి ప్రమాణాన్ని 3 సూత్రముల ప్రమాణంగా అక్కడ చూపిస్తారు. కాబట్టి ప్రధానమైనటువంటి అఖండ మహాసంకల్పం ప్రథమ నియమంగా భూమాత నిరంతరం మోస్తూ ఉంది, ఇస్తూ ఉంది. భూమాత ప్రతినిత్యం మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది. పరమాత్మ ప్రాణవాయుని జగత్ ప్రాణాయ నమః అంటారు. విష్ణు సహస్రనామంలో జగత్ ప్రాణాయ నమః అని అంటారు. ఆ ప్రమాణాన్ని నిరంతరం ప్రాణవాయువులు ద్వాసాచ్యులు నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. జీవుల్లో ఉంటూ వ్యాపించుంటారు. అంతర్బైచత సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి దాన్ని చెప్పారు. కాబట్టి శ్వేతవరాహ కల్పే చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేసుకొని నవవిధ భక్తి యోగాచరణ పరమ కర్తవ్యంగా ఈ భావాన్ని, ప్రాథమిక భావాన్ని అమ్మవారు నిరంతరం మోస్తూ ఉంది, ఇస్తూ ఉంది అనేటువంటి దానికి ఉదాహరణగా అమ్మవారు ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి పదార్థాన్ని భూమి నుంచే వస్తున్నాయి. మనం ధరించేటువంటి వస్తువులు, తినే ఆహారం మొత్తం భూమి నుంచే సకల జీవరాశులకి వస్తుంది. నిరంతరం దేహాన్ని, మానవ దేహాన్ని నిరంతరం పుట్టుక దగ్గర నుంచి అంత్యం వరకు మోస్తూనే ఉన్నది, ఇస్తూనే ఉన్నది, మోస్తూనే ఉన్నది అనేటువంటి ప్రాథమిక భావన, మూల భావన అత్యవసరమై ఉన్నది. ఇది ప్రథమ నియమము. రెండవది నిరంతర జగత్ ప్రాణాయ నమః అన్నారు. ప్రాణులందరికీ ఒక్కరి కాదు, ఒక్క దేహం కాదు, 84 లక్షల జీవరాశులు కోటాను కోట్ల దేహాలతో కూడి ఉన్నాము అనేటువంటి మూల భావాన్ని గుర్తుంచుకొని ఈ మూల భావంతో నిరంతరం ఇస్తూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని కనుక చెప్పుకుంటూ పరమ కర్తవ్యాన్ని, 1 పరమ కర్తవ్యము, 2 నవవిధ భక్తి యోగార్చన, 3 పంచమహాయజ్ఞములు అని ఉన్నాయి. ఈ మూడింటిని 3 సత్యములుగా గుర్తించుకొని దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత, పరమాత్మ 5 అంశాల పరంగా స్పష్టమైనటువంటి సంభాషణలు దేహంలో, గృహంలో ఎవరితోటైనా తర్క విచారణలు చేయగలుగుతూ దీన్ని అమలు చేయగలిగితే అతి స్పష్టమైనటువంటి రాజమార్గం అఖండ మహాసంకల్ప విశ్వజీవనం ఎవరికైనా లభించేందుకు అవకాశం ఉన్నది అనేటువంటి దాన్ని ప్రమాణంగా ఒక్కసారి స్వామివారికి విన్నపం చేసుకుంటూ స్వామివారికి 108 నామములలో షడ్గుణ ఐశ్వర్యాలు ఉన్నాయి. నవవిధ భక్తి యోగార్చన ఉంది 108 నామాల్లో. 1008 నామాల్లో ఉన్నది. ఈ నామాలతోటి ఒక్కసారి ఓం కేశవాన్ మహా, ఓం నారాయణాన్ మహా, ఓం మాధవాన్ మహా, ఓం విష్ణుమేన్ మహా, ఓం గోవిందాన్ మహా, ఓం మధుసూదనాన్ మహా, ఓం త్రివిక్రమాన్ మహా, ఓం వామనాన్ మహా, ఓం శ్రీధరాన్ మహా, ఓం శ్రీకేశాన్ మహా, ఓం పద్మనాభాన్ మహా, ఓం దామోదరాన్ మహా, ఓం సంకర్షణాన్ మహా, ఓం వాసుదేవాన్ మహా, ఓం అనిరుద్ధాన్ మహా, ఓం ప్రద్యుమ్నాన్ మహా, ఓం పురుషోత్తమాన్ మహా, ఓం మధోక్షయాన్ మహా, ఓం నారసింహాన్ మహా, ఓం అచ్యుతాన్ మహా, ఓం జనార్దనాన్, ఓం ఉపేంద్రాన్ మహా, ఓం హరయే మహా, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ఈ 24 నామాలు ఏ ఆగం వారైనా 4 వేదాలు అధ్యయనం చేసినటువంటి వారు ఎవరైనా కానీ ఈ 24 నామాలు చెప్పిన తర్వాతనే ఏ 108 నామాలు అమ్మవారివి కానీ స్వామివారివి కానీ ఏ దేవతామూర్తి నామాలైనా చెప్పవలసి ఉంటుంది. ఈ 24 నామాలు కేశవ నుంచి మొదలయ్యి 23వ నామం హరయే. హరయే అంటే మహాశివుడు, కృష్ణాయ నమః అంటే శివభగవానుడు, మా కృష్ణ పరమాత్మ, సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు ఈ 24 ప్రధాన నామాలుగా పరమాత్మకి ఉన్నాయి. ఈ నామాలని ధరించి ఆయన విశ్వంలో వ్యాపితుడై ఉంటాడు అనేటువంటి దాన్ని ముందర ప్రథమంగా చెప్పుకుంటూ తర్వాత శివభగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శివుడే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం రామ, రామస్య హృదయం శివ అని అంటారు. కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు, రామలింగేశ్వరుడు, రామేశ్వరంలో పరమాత్మ 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 రామేశ్వరంలో శారద, పరమాత్మ రామేశ్వరంలో రాముల వారి ద్వారా
రాముల వారి ద్వారా శివ ప్రతిష్ఠ అయ్యాడు కాబట్టి శివ భగవానుడి ప్రతిష్ఠ జరిగింది. శివ భగవానుడి ప్రతిష్ఠ కాబట్టి రామేశ్వరం అంటారు. ఈ రామేశ్వరంలో పార్వతీ మాత అడిగింది, స్వామి నువ్వు ఎవరిని స్వామి నువ్వు తలుచుకుంటూ ఉంటావు? శ్రీరామ రామ 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 అనే అక్షరాన్ని రెండు, ఒకటి రా అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి దాంట్లో రా, ఓం నమః శివాయ మా, ఈ షడక్షరి అష్టాక్షరి రెండింటితో కూడింది. ఒకటి అగ్ని బీజం, రెండు అమృత బీజం. వీటితో ఈ రెండింటిని శ్రీరామ రామ రామ అనేటువంటి నామం అగ్ని బీజంగా అన్ని ఏ దేహానికైనా దోషాలని తొలగిస్తూ ఉంటుంది. వ్యాపించి ఉన్నాడు అనుకొని భగవన్ నామస్మరణ చేసుకుంటే, ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే దోషాలను తొలగిస్తుంది. రెండవది అమృత బీజం, మోహాన్ని క్షయం చేసి మోక్షాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని ఇవ్వగలిగేది విష్ణు భగవానుడు, శివ భగవానుడు ఇస్తాడు అని చెప్పని బ్రహ్మదేవుడి ద్వారా విధి విధానాల్ని 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, సమస్త వాంగ్మయం ద్వారా మహర్షుల చేత ఇవ్వబడి చెప్పబడి ఉన్నది. ద్వాపర యుగానికి ఇంకా కలియుగంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మంత్ర రహస్యాల్ని ఛందస్సు ఋషి చందోబద్ధమైనటువంటి మంత్రాధిష్టాన దేవత ద్వారా ఋషి ప్రోక్తమైనటువంటి మంత్రాల అధ్యయనం చేసుకోగలిగితే మంత్రంలోనే పరమాత్మనాడు. జగత్సర్వం మంత్రాధీనం, మంత్ర రూపంలో పరమాత్మ వ్యాపితమై ఉన్నాడు. ఏ ఒక్కరిలో కాదు, సకల జీవుల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేది మంత్రమే చెప్పగలదు అనేటువంటి దాన్ని మంత్రంలో ఇమిడ్చి ఉన్నారు. కాబట్టి రామేశ్వర శ్రీరామ రామ రామ అని చెప్పని శివభగవాన్ అనుకున్నాడు. రాములు వారు స్వయంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పని శివ భగవాన్ ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈయన ప్రతిష్ఠ చేశాడు, రూప ప్రతిష్ఠ. ఆయన నామతత్వాన్ని స్మరించాడు. అందువల్ల రామ అష్టోత్తర మానవ జీవితానికి మార్గదర్శనమైన రామ శివ భగవానుడికి రామ 108 నామాలతోటి అర్చన చేస్తాం. ఓం శ్రీరామాన్ ఓం రామభద్రాన్ ఓం రామచంద్రాన్ ఓం శాశ్వతాన్ ఓం శాశ్వతాన్ అంటారు. శాశ్వతమైనటువంటి వాడు పరమాత్మ. అంటే త్రేతాయుగం నుంచి కలియుగంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల సంవత్సరాలు రామ సీతారామ అనేటువంటి నామాన్ని ఎవరు వ్యాప్తిలోకి తీసుకొని వచ్చారు? ఎవరన్నా ఏ ఒక్క మనిషి అన్నా తీసుకొని వచ్చాడా? అంతా రామమయం అనేటువంటి దాన్ని సీతారామ తత్వాన్ని కలియుగంలో కూడా ఆవిష్కరించుకు ద్వాపర యుగంలో కూడా ధర్మరాజాదులు చెప్పుకున్నారు. త్రేతాయుగంలో రాముల వారు ప్రహ్లాదు గురించి చెప్పుకున్నాడు, సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెప్పుకున్నారు. అదేవిధంగా ప్రహ్లాదుని, సీతారామచంద్రుల్ని, ధర్మరాజాదుల్ని, మనం అంబరీష్ చక్రవర్తుల్ని, జనక మహారాజుని, భాగవతోత్తములందరినీ స్మరించుకుంటూ ఈ 108 నామాలతోటి భగవతత్వాన్ని షడ్గుణైశ్వర్యాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అనేటువంటి ప్రమాణాన్ని ఆవిష్కరించుకుంటూ ఓం రామాన్ ఓం శాశ్వతాన్ రాజీవ లోచనాన్ రాజేంద్రాన్ రఘుభగవాన్ జానకి వల్లభాన్ జైత్రాన్ చితామిత్రాన్ జనార్దనం విశ్వాంత ప్రియాను దాతాను శరణత్రాణతత్వరాను బాలిప్రమరాను సత్యవాచ్యను సత్య విక్రమాను సత్యవ్రతాను వ్రతధరాను సదా హనుమదాసాను. ఎప్పుడు ఆంజనేయ స్వామి దలుచుకుంటూ ఉంటాడు. సదా హనుమదాసం కౌశలేను కరధ్వంసులు విరాధ వదమణితాను విభీషణ పరిదాత్రేను హరకోదండ కణనాను సప్తసాల ప్రభేతం దశగ్రీవ శిరోహరాను జామదగ్నిదర్పదలను తాటకాంతకాను వేదాంత సారాను వేదాత్మనేను భవరోగ శివేశాను దోషను త్రిశృవంతేన త్రిమూర్తేన త్రిగుణాత్మ త్రివిక్రమ త్రిలోక రక్షకాను ధన్యనేం దండకారణ్యవర్తనాను అహల్యాశ్యామదమనాను పితృభక్తాను వరప్రదాను జితేంద్రియాన్ జిత క్రోధాన్ జిత మిత్రాం జగద్గురువైన క్షవాన సంఘాతనేను చిత్రకూట సమాశ్రయనం జయంత్రాణవదం సుమిత్రా పుత్రసేవితం సర్వదేవాదేవన్ మహాదేవాన్మో మహాభుజాన్ సర్వదేవతా సౌమ్యాన్మో బ్రాహ్మణ్యాన్మో ముని సంస్థాన్ మహాయోగిని మహోదరం సుగ్రీవేక్షిత రాజ్యదాన్మో సర్వ పుణ్యాధిక ఫలాన్మో స్మృత సర్వాగ నాశనాన్మో ఆది పురుషాన్మో పరమ పురుషాన్మో మహాపురుషాన్మో పుణ్యోదయాన్మో దయాసారాన్మో పురాణ పురుషోత్తమాన్మో స్మితవక్తాన్మో మితభాషణేన్మో పూర్వభాషణేన్మో రాఘవాన్మో అనంత గుణ గంభీరాన్మో
అనంత గుణ గంభీర అంటారు పరమాత్మని. అనంత గుణ గంభీరము, ధీరోదాతమోత్వనము, మాయా మానుష్యాత్రము, మహాదేవాది పుస్తకము, శేఖకృతవేనము, జిత వారాసేనము, సర్వతీర్థమానము, హరయనము, శ్యామాంగాను, సుందరాను, సూరాను, పీతవాసినేనము, ధనుర్ధరాను, వైద్యునేం, జరా మరణ విదితం, శివలింగం, జరా మరణము వజ్జిత. ఆ జర మరణము రెండు లేకుండా చేయగలిగినటువంటి వాడు పరమాత్మ. జరా మరణం శివలింగ ప్రతిష్టాత్రే మహా, ఓం శివలింగ ప్రతిష్టాత్రే మహా అని రామ నామాలు త్రేతాయుగ పరమాత్మని చెప్పబడింది. శివలింగ ప్రతిష్టాత్రే మహా, శివలింగ రూపాన్ని స్వామివారు బ్రహ్మాండ వ్యాప్త దేహ అనుకుంటూ ప్రతిష్ఠ చేసుకున్నారు. శివలింగ ప్రతిష్టాత్రే సర్వావగుణ వర్జిత మహా, అవగుణాలన్నీ వర్జితమైనటువంటి నిర్గుణత్వమైనటువంటి రూపము పరమాత్మది. సర్వాగుణవర్జిత పరమాత్మ పరస్మయం సచ్చిదానంద పరంజ్యోతి పరంధామి పరాకాశం పరాత్మన పరేశము పారగానము పారాము సర్వదేవాత్మకము పరస్మై శ్రీ రామాష్టోత్తర శతరామావళి పూజాం సర్వదేవాత్మకర్మ అంటే సర్వదేవతలు రామతత్వంలో ఉన్నారు. రామ అంటే కేవలం నామం రూపం మాత్రం కాదు, త్రేతాయుగం కాదు. రామ అంటే సర్వదేవాత్మకర్మ. అన్ని దశావతార తత్వాలు కేశవం ప్రతిగచ్చతి. కేశవుడు అంటే త్రిమూర్తి స్వరూపమే. బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు, మహేశ్వరుడు గురుత్వంతో కూడినటువంటి త్రిమూర్తి స్వరూపాలే అనేక రూపాలు ధరించారు. అనేక రూపాల్లో ఉన్నది త్రిమూర్తి స్వరూపమే. త్రిమూర్తి స్వరూపంలో ఉంది ద్విమూర్తి స్వరూపం శివకేశవులు కూడా ఏకాత్మ రూపమే. ఆ ఏకాత్మ రూపమే నిర్గుణమైనటువంటి స్థితిలో ఉన్నది అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ ఓం నమః శివాయ షడక్షరి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం అష్టలక్ష్మీ దేవేన్మో 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 ఆవిష్కరించుకున్నాము. అమ్మవారిని కూడా ఆవిష్కరించుకుంటూ సత్యత్వత్తేన ప్రశ్నించామి. అమృతమస్తు 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 ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ధూపం దర్శయామి, సాక్షాత్ ధూపం దర్శయామి, సాక్షాత్ ధూపం దర్శయామి, సాక్షాత్ ధూపం దర్శయామి. సత్యం త్వత్తేన ప్రశ్నించామి. అమృతమస్తు అమృతమస్తు ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ధూపం దర్శయామి. భూతయజ్ఞానికమ్మా ఇవి తీసుకో. కొంచెం భూతయజ్ఞానికి ఒక పల్లెల్లో పేరాలు, బెల్లము. ధూపమాగ్రాపం సాక్షాత్ ధూపం దర్శయామి. సత్యం ప్రత్యేన ప్రశ్నించామి. అమృతమస్తు 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 అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం మధ్య మధ్య వరకపర్యం సర్పముత్రాపోసం సర్పం హస్తౌ ప్రక్షాళయం పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రతినిత్యం ఇవి పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞంగా పేలాలు, అటుకులు, బెల్లం. ఇవి ఎవరైనా సంకల్పం చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని గృహంలో ఆల్రెడీ అందరూ చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటారు. కానీ చతుర్విధ పురుషార్థ నిశ్చయం, అఖండ సంకల్పం, ఎంఎస్సి పిహెచ్డి ఏ చదువులు చదువుకున్న వాళ్ళైనా జీవిత విద్యకి సంబంధించినటువంటి మానవ జీవితానికి సంబంధించినటువంటి పరిష్కారంగా అఖండ మహాసంకల్పంలో చతుర్విధ పురుషార్థాలని
గుర్తించుకొని దేహంలో, గృహంలో, వ్యవస్థలో ఈ నాలుగిటిని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఈ 4 దశలకి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసాశ్రమం ఈ 4 ఆశ్రమ స్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఈ అఖండ మహాసంకల్పాన్ని సంభాషణ ద్వారా, తర్కము, విచారణ ద్వారా గృహంలో నిత్య అధ్యయనం, అభ్యాసం చేసుకోగలిగితే, అభ్యాసం కూసు విద్య, భగవద్గీత, పరమ కర్తవ్యం దైవమాన్నికం, కర్తవ్యంలో అధ్యయనం, అభ్యాసం ఉన్నది. నిత్యం అధ్యయనం, అభ్యాసం ఎప్పటి వరకు అంటే అనంతమైనటువంటి స్థితి వరకు. ఎప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నారంటే ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేనంత వరకు, అంటే మోక్ష స్థితి వరకు. మోక్ష స్థితి అని అంటే ఈ 4 కూడా గ్రహించుకోవాల్సిన, తర్క విచారణ చేసుకోవాల్సిన అవసరం దేనికి దానికి. ధర్మము అంటే, అర్థము అంటే, కామము అంటే, మోక్షము అంటే ఇది విస్తారమైనటువంటి, విస్తృతమైనటువంటి విషయ భాండాగారం, జ్ఞాన భాండాగారం. అందుకని బోధయజ్ఞంగా ఆవిష్కరించుకుంటూ భూమాత పరమాత్మ తత్వంగా ప్రత్యక్ష నిదర్శనంగా, అపరోక్షంగా, ఇంకా అపరోక్షంగా జరుగుతూ ఉంటుంది. ఇది లఘు పూజగా, లఘు నవవిధ భక్తి యోగార్చనని వీక్షకులకు ప్రత్యక్ష నిదర్శనంగా వీక్షింపచేయడం జరుగుతుంది. ప్రతినిత్యము నవవిధ భక్తి యోగార్చన జరుగుతూ ఉంటుంది. విశ్వచక్రానికి అభిషేకం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ విశ్వచక్రానికి అఖండ మహాసంకల్పాన్ని వ్యాప్తిలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఈ మూల విశ్వానికి, విశ్వ సేవా కేంద్రానికి మూల హిరణ్య గర్భ నవవిధ భక్తి యోగ నిత్య సాధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మేము 1 శతాబ్ది పాటు మా తాతగారు నారాయణం శేషాచార్యులు ప్రతిష్టాపనాచార్యులుగా 3 తరాలను చూశారు. మా నాన్నగారు అర్చనా మార్గంలో నవవిధ భక్తి యోగార్చనని చేసుకుంటూ జీవన్ముక్తులయ్యి 1 శతాబ్ది కాలం 3 తరాలను చూశారు. నేను 3 తరాలని, ఈ 3 ఆ 3 తరాలని గుర్తించుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం ప్రతి ఒక్కరికి గుర్తించారు. అఖండ మహాసంకల్పం చతుర్విధ పురుషార్థ నిశ్చయం దేహాల్లో, గృహాల్లో లోపించి ఉన్నది. ఈ లోపించినటువంటి దాన్ని ఎంత చదువుకున్న వాళ్ళైనా 4 వేదాలు, 18 పురాణాలకు సంబంధించిన సారాన్ని అధ్యయనం చేయగలిగితే, నిత్య అధ్యయనం చేసుకోగలిగితే ఈ అఖండ మహాసంకల్పం యొక్క తత్వం గుర్తించడానికి ఆస్కారం, గుర్తించుకోవలను, గుర్తించగలను. గుర్తించిన తర్వాత గురుత్వంలో చరించవలను. 3 సత్యాల్ని గుర్తించటం, గురుత్వంతో చరించటం రెండే. గుర్తించడం 3 సత్యాలని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవసూత్ర విచారణ. ఈ 3టిని గుర్తించటం, గురుత్వంలో చరించటం. పరమ కర్తవ్యం నవవిధ భక్తి యోగం, షడ్గుణ ఐశ్వర్య తత్వం పరమాత్మ. అందుకని ప్రథమ భావాన్ని, ప్రాథమిక భావాన్ని సుప్రభాతంలో నిద్ర లేయంగానే భూమాత నిరంతరం మోస్తూ ఉన్నది, అందరికీ ఇస్తోంది అనేటువంటి ఉదాహరణ. పండ్లు, ఫలాలు, ఇవి, ఈ వస్త్రము, సమస్త వస్తువులు విశ్వంలో ఉండేవన్నీ భూమాత నుంచి వచ్చాయి. నిరంతరం ఆహారాన్ని ప్రతి మనిషి భూమాత ద్వారానే ప్రతి ఒక్క జీవి జీవిస్తోంది. ఈ దేహానికి సంబంధించినటువంటి మలమూత్ర విసర్జనలన్నీ కూడా అమ్మవారే మోస్తోంది అనేటి మూల భావన ఉండాల్సిన భూవరాహ ప్రమాణంగా ఎవరికైనా ఆ ప్రాథమికంగా ఆ నియమాన్ని గుర్తుంచుకోగలిగితే ఇంకన్నీ సమస్తం వచ్చేస్తాయి. మొత్తం ఆ భావాన్ని మొన్న ఆవిష్కరించుకున్నాము. నిరంతర జగత్ ప్రాణాన్ని, జగత్తుకి నిరంతరం ప్రాణాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మ నిరంతరం ప్రసాదిస్తున్నాడు. ఆయన అనుకొని నిత్య జీవనాన్ని ఆరంభించగలిగితే సమస్త షడ్గుణైశ్వర్యాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. షడ్గుణైశ్వర్య ప్రదాత లభిస్తాడు. మోహాన్ని, కామం నుంచి ఆవిర్భవించేటువంటి మోహంతో కూడినటువంటి మాయని తప్పించి
స్పష్టమైనటువంటి జీవన్ముక్తిని, జన్మ సార్థకతని, మోక్షాన్ని ప్రసాదించగలిగిన స్థితి ఉన్నది. కాబట్టి భూతయజ్ఞంగా జలచరములకు, చీమలకు సమర్పించడం జరుగుతుంది. జలచరములకు, చీమలకు సమర్పించడం జరుగుతుంది. ఎవరైనాను సమర్పించుకోవచ్చు. ఇది జలచరములకు. జలంలో ఉంటాయి జీవరాశులు. ఆకాశంలో కొన్ని లక్షలు ఉన్నాయి, భూమి మీద చరించేవి కొన్ని లక్షలు. ఈ లక్షల్లో మానవుడు మాత్రమే మోక్షాన్ని, ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుషార్థాన్ని, సుఖశాంతుల్ని, 3 శాంతుల్ని, ఓం శాంతి శాంతి శాంతి, అసతోమ అసత్యం తమస్సులోంచి బయటికి రాగలిగితే కర్పూర నీరాజనం దేవాలయాల్లో కానీ గృహంలో కానీ దీని పరమార్థం ఏంటంటే దేహాన్ని ఆ రకంగా ఇస్తాడు. ఆ దేహం పరమాత్మ తత్వంతో ధర్మార్థ కామోక్షాలని, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యాన్ని, 4 ఆశ్రమాలని పరమాత్మ తత్వంతో అన్వయం చేసి జీవించగలిగితే అద్భుతమైనటువంటి పరమాత్మలో ఐక్యం చెందేందుకు అవకాశం ఉంటుంది. పరమాత్మ తత్వాన్ని అన్వయం చేసుకుంటూ వ్యవహారంలో, దేహంలో, గృహంలో, వ్యవహారంలో సత్యము, ధర్మము, న్యాయము, మనసు, వాక్కు, క్రియల ద్వారా అమలు చేసుకోగలిగితే కరతలామలకం ఎవరికైనా చూడండి కర్పూర నీరాజనం. కర్పూర నీరాజనం స్వామివారికి. ఆ నీరాజనం అంటే ఈ విశ్వం అంతా నీదే. ఈ కనిపించే 84 లక్షల జీవరాశులకి అందరికీ ప్రతినిత్యం భిక్షని ప్రసాదిస్తున్నావు అని నివేదన. పరమక్షేత్రాల్లో, సామాన్య దేవాలయాల్లో ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదానాయస్వ, సమానాయస్వ అంటే ఈ పాంచబద్ధకమైన దేహాలు, పంచభూత తత్వంతో ఉన్నటువంటి సకల జీవరాశులకి నిరంతరం ఆహారాన్ని, భిక్షను ప్రసాదిస్తూ నిరంతరం శ్వాసనిస్తున్నావు. ఓం ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదానాయస్వ, సమానాయస్వ. ఈ నీరాజనాన్ని ఇస్తే మొత్తం నీదే స్వామి, మొత్తం నీదే ఈ విశ్వంలో అంటే స్వామిలో ఐక్యమైపోయింది. కర్పూర నీరాజనం అయిపోయిన తర్వాత ఇది అక్షతలు, క్షయం కానటువంటి అక్షతల్ని స్వామివారి వద్ద సమర్పించుకుంటూ అక్షతాన్ సమర్పయామి. క్షమాప్రార్థన. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనాభ ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం నారాయణేతి సమర్పయామి. అంటే కర్మ, దేహంతో చేసేటువంటి కర్మల్ని పరమకర్తవ్యంగా మార్చుకుంటూ, పరమకర్తవ్యం అంటే అహింసో పరమో ధర్మ. ఈ దేహంతో, మనసుతోటి, వాక్కుతోటి, క్రియల ద్వారా ఎవరిని ఇబ్బంది పరచకుండా కర్తవ్యంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ రంగంలో ఉండే వాళ్ళైనా ఈ త్రికరణాలని అమలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, ఎప్పుడు ఉన్నది. సహజ సిద్ధంగా అబద్ధాన్ని, అసత్యాన్ని చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకుంటూ నిత్య జీవనాన్ని గడిపితే ప్రతినిత్యం నిరంతర శాంతే కదా. అందుకనే దేహం ఆనంద స్థితి. వాస్తవ స్థితి ఏంటంటే ఆనంద స్థితిలో దేహం ఉంది. ఎప్పుడైతే కర్మల ద్వారా రకరకాల సుఖ దుఃఖాలు, మాయామోహాలకు లోబడిపోయి ఇబ్బందికరమైన స్థితి పుట్టుకతోటే అసత్యం, తమస్సులో ఉండటం కారణంగా వస్తోంది. దాన్ని గుర్తించుకొని సంకల్పాన్ని, బాల్యంలోనే ఏర్పడినటువంటి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని, అఖండ మహాసంకల్పం బాల్యంలోనే ఏర్పడిపోతుంది. అందుకని కర్పూర నీరాజనాన్ని చూపించుకుని స్వామివారికి ఒక ప్రాయశ్చిత్తంగా కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మనాభ ప్రకృతే స్వభావం కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. అంటే బాల్యం నుంచి ఈ స్పృహతోటి యజ్ఞ కర్మలుగా చేస్తూ ఈ యజ్ఞమే కాకుండా ఈ కర్మయజ్ఞాన్ని, కర్తవ్యాన్ని, నవవిధ భక్తి యోగాన్ని, పంచమహాయజ్ఞాన్ని కర్మయజ్ఞంగా, కర్తవ్యయజ్ఞంగా చేసుకుంటూ పోయి అవి కూడా స్వామివారికి సమర్పించుకుంటే నిరంతర ఆనందంలోనే ఉంటాడు ప్రతి మనిషి. అందుకని భూమాత మోస్తూ ఉంటే తేలిగ్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. నిరంతర శ్వాసనిస్తున్నాడంటే ఒత్తిడి లేకుండా ఉండడానికి ఆస్కారం లభిస్తుంది. కాబట్టి రాబోయే నివేదికల్లో ఇది విస్తారమైనటువంటి ఇది కాబట్టి విష్ణు సహస్రనామంలో విశ్వమంతా ఉన్నది.
రాబోయేటువంటి వీక్షణల్లో అనేక నివేదికల ద్వారా అనేక నివేదికలు అంటే విష్ణు సహస్రనామాన్ని, అనేక నామాల్ని, అనేక అష్టోత్తర నామాల్ని తీసుకొని దేహంలోకి అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం, పరమ కర్తవ్యాన్ని ప్రేరణ కలిగించుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని, నవవిధ దేహానికి సంబంధించి నవరంధ్రాలు కలిగిన దేహానికి సంబంధించి అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని వివరణ చేసుకుంటూ వీక్షకుల వద్దకు అనేక నివేదనల ద్వారా, సహస్రనామం అంటే అనేక నివేదనల ద్వారా 2 రోజులకు ఒకసారి సాయంత్రం 7 గంటలకు విశ్వ వీక్షకులకు విజ్ఞప్తి చేసుకుంటూ, యూట్యూబ్ ఛానల్ వారికి విజ్ఞప్తి చేసుకుంటూ, విశ్వ వీక్షకులకు సాక్షులుగా గుర్తించుకుంటూ భూవరాహ స్వామికి విన్నపం చేసుకుంటూ ఒక్కసారి జ్యోతిర్లింగ స్వరూపుడు స్వయంభూ, ఆయన ఎవరు ప్రతిష్ఠ చేయలేదు, ఒక మానవ మాతృ ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి. ఎందుకంటే మేము శతాబ్ద కాలం ప్రైవేట్ దేవాలయాలు, గవర్నమెంట్ దేవాలయాలు ఉన్నాయి, అన్నింటినో చూస్తూ స్వయంగా అనంత విశ్వాలయాన్ని ఏర్పరచుకుంటూ విశ్వవ్యాప్తంగా అమెరికాలో, ఆఫ్రికాలో ఎవరైనా కానీ దీన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఈ విశ్వచక్రాన్ని తీసుకురాబోతున్నాం. రాబోయే వీక్షణలో ఈ చక్రం ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది సామాన్యంగా భావించుకుంటూ స్పష్టంగా విశ్వసేవ, ఇది పీఠం కాదు, ట్రస్ట్ కాదు, సేవ, అనంత విశ్వ సేవ. నవవిధ భక్తి యోగాల్లో సేవ అనగానే విశ్వసేవ, విశ్వంతో వ్యాపించున్నాడు అనేటువంటి పరమ సత్యాన్ని, అద్భుతమైనటువంటి సేవ. ఎవరైనా కానీ దేహం అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నది అనేటువంటి సత్యం. విశ్వం నా దేహంలో ఉంది, దేహంలో అనంతమైన విశ్వంలో ఈ అనేక దేహాలు ఉన్నాయి, అనేక దేహాల్లో ఈ విశ్వం ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే ఎన్నో దేహాలు, సామాన్యమైనటువంటి దేహాలు, స్థూలమైనటువంటి దేహాలు అతి తేలికగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల అధ్యయనం ద్వారా ఇది సామాన్యంగా నా యథాశక్తిని అనుసరించి మా తల్లిదండ్రుల ద్వారా, మా తాతల ద్వారా ఒక 2 శతాబ్దాలని గ్రహించి పురాణాలను స్పష్టంగా ఒక ప్రవేశంగా, ఒక నలక మాత్రం అధ్యయనం ద్వారా అనంతమైనటువంటి అధ్యయనం ఉంది. నిత్య అధ్యయనం అన్ని ఏ విషయాన్నైనా విచారణ చేసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరికి సంబంధించిన వాస్తవాన్ని గుర్తించి ఇంట్లో సంభాషణ చేసుకుంటూ ఆ వాస్తవాన్ని ఇంట్లో అనేక మంది సభ్యులు ఉన్నారు, తాతల దగ్గర నుంచి అనేక సభ్యులు ఉన్నారు, అనేక సభ్యులు ఆ విశ్లేషణ చేసుకుంటూ, వాస్తవాన్ని విశ్లేషణ చేసుకుంటూ, సంభాషణ చేసుకుంటూ చెప్పుకోగలిగితే అద్భుతమైనటువంటి దీన్ని ఇంకా మీరు మీ స్వయంగా అనుభవంలో ఉన్నదాన్ని ఛానల్లో యూనివర్సల్ అందరికీ సంబంధించినటువంటి సత్యం ఇది అని చెప్పగలిగితే ఎంతోమంది వివేకవంతులు ఉన్నారు. వారి వివేకాన్ని, వాస్తవాన్ని గుర్తించడానికి, సత్యాన్ని గుర్తించడానికి, ధర్మాన్ని అమలు చేయడానికి, న్యాయాన్ని అమలు చేయడానికి ఉపయోగించగలిగితే మానవ జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి రాబోయే వీక్షణలో మరింత స్పష్టంగా రాగలము. వీలైనంత స్పష్టత కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే బాడీ సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పని వచ్చాం. BPR బాడీ పొజిషన్ రూల్. ఈ ప్రమాణం విశ్వం అంతా వ్యాపించింది. ఎక్కడ పెట్టిన ప్రమాణం, ఆ ప్రమాణాన్ని ఎక్కడ ఏ దేహం ఎక్కడికక్కడ అమలు చేస్తే అక్కడికక్కడ బంధం నుంచి విడుదల అవుతుంది. బాడీ పొజిషన్ రూల్ ఇన్వెస్టిగేషన్. శుభం భూయా. ఓం తత్సత్. రాబోయే వీక్షణలో రాగలం. ఓం తత్సత్.